నమస్కారం అండి. కుంభరాశి వారి ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచించండి. జీవితం అంటే కేవలం నవ్వులు కాదు, ప్రతి నిమిషం ఒక పరీక్ష. కొన్ని రోజులు కష్టాలు, కొన్ని రోజులు కన్నీళ్లు, కొన్ని రోజులు సుఖాలు. ఇవన్నీ ఒక చక్రంలాగా తిరుగుతూనే ఉంటాయి. గమనించండి, ప్రకృతిలో పగలు తర్వాత రాత్రి రావడం ఎంత సహజమో, మీ జీవితంలో సుఖం తర్వాత కష్టం రావడం కూడా అంతే సహజం. ఈ మార్పుల వెనకాల ఉన్న అసలు రహస్యం గ్రహాల గమనంలో ఉంది. కానీ ఆ గమనాన్ని శాసించేది మీ కర్మ సిద్ధాంతం. మీరు గతంలో ఏం విత్తారో అదే ఇప్పుడు పంటగా వస్తుంది. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారంటే ఆ వ్యక్తి మీ జీవితంలోనికి ఒక పాఠం నేర్పడానికి వచ్చిన పాఠం మాత్రమే. బాధపడకండి, కన్నీరు పెట్టకండి. ఈ కష్టాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పుల యాతన చూసి భయపడితే మీరు మీ యుద్ధాన్ని అక్కడే ఓడిపోయినట్లుగా లెక్క. ఇది నాకు దక్కిన ప్రాప్తం, దీని వెనుక ఏదో ఒక దైవ సంకల్పం ఉంది అని నమ్మి ఆ సత్యాన్ని గుండెలకు హత్తుకుని నిలబడేవాడే విజయం వరిస్తుందండి. మేనరాశిలో శని సంచారం, 6వ ఇంట గురు శుక్రుల కలయిక, ఇవన్నీ మీ జీవితంలో కొన్ని లోతుపాట్లను స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈ గ్రహాల మార్పు వల్ల మీరు ఆఫీసులో రాజకీయాలను, కుటుంబంలో వాదనలను, ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ గమనించండి, ఈ లోతుపాట్లు మీ బలహీనతను చూపించడానికి కాదు, మీలోని అసలైన వ్యక్తిత్వాన్ని బయటకు తీయడానికి వచ్చాయి. 6వ ఇంట గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీ శత్రువులు బలహీనపడతారు. కానీ మీరు ఆ గ్రహాల శక్తిని గమనించకుండా చిన్న చిన్న గొడవలకు లోనైతే ఆ అద్భుతమైన యోగాన్ని మీరు కోల్పోతారు. స్థిరాస్తుల విషయంలో కూడా కుజుడి ప్రభావం మీకు ఆందోళన కలిగిస్తున్న మాట వాస్తవమే. కానీ ఆ సమస్య వెనుక మీకు ఒక పెద్ద పాట ఉంది. అదేంటి అంటే, మనుషులను నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించడం. చాలామంది ఈ కష్టాలు ఎన్నాళ్ళు అని అడుగుతూ ఉంటారు. నిజానికి గ్రహాలు మీ కర్మలను వేగంగా తుడిచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ 5 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి సంఘర్షణ, ప్రతి విమర్శ, ప్రతి నమ్మక ద్రోహం మీ కర్మలను క్లియర్ చేసి ఒక ప్రక్రియ అని భావించండి. మీరు ఎవరి మీద కోపం చూపించకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే జూన్ 30 నాటికి మీకు తెలియని ఒక గొప్ప మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. మీరు ఎంత ఎదిగినా మీ వినయం మరియు మీ ఓపికే మిమ్మల్ని కాపాడతాయండి. ఎదుటివారు మీకు హాని చేస్తే వారికి తగిన బుద్ధి చెప్పడానికి కాలమే సమాధానం చెప్తుంది. మీరు చేయాల్సిన పని ఒక్కటే, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఎందుకంటే మీ జీవితం మారబోతుంది, మీ కర్మ ఫలితం మారుతుంది. ఈ మార్పును ఒక వరంలాగా స్వీకరించండి. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదండి, మీ వెనుక దైవం ఉంది. ఈ 5 రోజులు మౌనంగా ఉండి మీ గెలుపుకు పునాది వేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో వెలుగులనేది నింపుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఎందుకంటే మంచి చేసేవారికి, మంచి ఆలోచనలు ఉన్నవారికి ఎప్పటికీ కూడా ఓటమి అనేది ఉండదండి. ధైర్యంగా ఉండండి. మీ జీవితంలో వస్తున్న ఈ ఒడిదుడుకులు మీకు బలహీనతను పంచడానికి రాలేదు, మీలోని అసలైన పౌరుషాన్ని, మీలోని నిలకడను పరీక్షించడానికి వచ్చాయి. ప్రతి మనిషి, ప్రతిదీ ఒకేసారి జరిగిపోవు. కొందరికి అదృష్టం త్వరగా తలుపు తట్టవచ్చు, మరికొందరికి కాలం కొత్త సమయం తీసుకోవచ్చు. కాలం ఎవరిని వదిలిపెట్టదు. మీ కర్మ ఫలం మీకు దక్కే సమయం కూడా ఆసన్నమైనప్పుడు ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. అప్పుడు మీ ఆత్మగౌరవాన్ని తగ్గించలేవు, మీ కష్టాలు మీ భవిష్యత్తును నిర్ణయించలేవు. మీ సమస్యలను చూసి ఎదుటివారు నవ్వుతూ ఉంటే నవ్వనియండి. ఎందుకంటే వారికి తెలియదు మీరు ఎంతటి గొప్ప విజయాన్ని పునాది వేస్తున్నారో. మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఒక గింజ భూమిలో పాతినప్పుడు అది కుళ్ళిపోయినట్లు కనిపిస్తుంది, కానీ అదే మొక్క వృక్షమై నిలబడుతుంది. అలాగే మీ జీవితం కూడా ఇప్పుడు మీరు పడుతున్న ఈ యాతన, ఈ ఒంటరితనం, ఈ పోరాటం అన్నీ మీకు ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని ఇస్తున్నాయండి. జీవిత సత్యం ఏంటంటే, ఎవరి కర్మ వారిది, ఎవరి ఫలం వారిది. ఎవరినో చూసి మనం ఎందుకు బాధపడాలి, ఎవరినో చూసి మనం ఎందుకు కుంగిపోవాలి? మీ మార్గం మీదే, మీ ప్రయాణం మీదే. ఎవరెన్ని అన్నా కూడా, ఏ కష్టం వచ్చినా కూడా నాకు ఇంతే ప్రాప్తం, దీన్ని నేను ధైర్యంగా దాటుతాను అని నిలబడ్డ రోజే మీ కష్టాలకు ముగింపు దశకు చేరుకున్నట్టండి. కర్మ సిద్ధాంతం చాలా పవర్ఫుల్. అది ఎవరిని క్షమించదు, అలాగే ఎవరిని వదిలిపెట్టదు. మీరు చేసిన చిన్న మంచి కూడా వృధా పోదు, ఏదో ఒక రూపంలో మీకు తప్పక తిరిగి వస్తుందండి. దైవం ఎప్పుడు కూడా మంచి చేసే వరకు పరీక్షలు పెడతాడు, కానీ వారిని వదిలేయడు. కుంభరాశిలో పట్టిన మీరు కూడా ఉన్న ఆ పట్టుదల, ఆ గంభీరత ప్రపంచానికి తెలియాల్సిన సమయం కూడా వచ్చింది. భయపడకండి. కష్టాల సుడిగుండంలో పడినా సరే మీరు బయటపడే మార్గం మీలోనే ఉంది. మీ కర్మను మీరు శుద్ధి చేసుకుంటూ నిజాయితీగా అడుగు వేయండి. ఈ యాతన తాత్కాలికం, కానీ మీ విజయం శాశ్వతం అన్నమాట. మీ ప్రతి కన్నీటి చుక్కకు, ప్రతి నిట్టూర్పుకు కాలం సమాధానం చెప్పబోతుంది. నమ్మకంతో ఉండండి.
ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. అయితే కర్మ సిద్ధాంతాన్ని ఒక బ్యాంక్ అకౌంట్గా పోల్చి చూడండి. మనం చేసే ప్రతి మంచి పని ఒక డిపాజిట్, మనం చేసే ప్రతి చెడు పని కూడా ఒక విత్డ్రాయల్. అయితే దురదృష్టవశాత్తు మనలో చాలామంది జీవితంలో కష్టాలు రాగానే నేను చేసిన పాపం ఏంటి అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఆ కష్టాలు మీరు ఈ జన్మలో చేసినవి కాకపోవచ్చు. గత జన్మల నుంచి మీరు మోసుకొస్తున్న కర్మల బకాయి అయి ఉండవచ్చు. దేవుడు మీకు అన్యాయం చేయడం లేదండి. ఆయన కేవలం మీ కర్మ ఖాతాను సెటిల్ చేస్తున్నాడు. మీరు పడుతున్న ఈ యాతన, మీరు చెల్లిస్తున్న ఈ కర్మల వడ్డీ, ఈ వడ్డీ చెల్లించడం అయిపోయాక మీ జీవితంలో మళ్ళీ సుఖాలు, అసలు వడ్డీ రావడం మొదలవుతుంది. కాబట్టి ఈ కష్టాలను చూసి పారిపోకండి. వాటిని మీ కర్మ ఖాతాను క్లియర్ చేసుకునే ఒక క్లియరెన్స్ ప్రాసెస్గా స్వీకరించండి. గ్రహాల గురించి, శని ప్రభావం గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ కష్టాలన్నీ కూడా ఎందుకు మనకే వస్తున్నాయి? పక్క వాళ్ళు బాగున్నారు, మనం ఎందుకు నలిగిపోతున్నాం అని చాలామందికి వచ్చే సందేహం. దీనికి సమాధానం ఒక్కటేనండి, అది కర్మ సిద్ధాంతం. ఈ జూన్ 26 నుంచి కూడా 30 వరకు మీరు అనుభవిస్తున్న ఈ ఒత్తిడి, ఈ నమ్మక ద్రోహాలు అన్నీ కూడా అకస్మాత్తుగా జరిగినవి కావు. మీరు గతంలో ఎవరికైతే మంచి చేశారో వారు మిమ్మల్ని మర్చిపోయినప్పుడు బాధపడకండి. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు చేసిన సాయం ఎప్పుడు మీకు ఫలితం ఇవ్వడం లేదు అని అనుకోవద్దు. మీరు చేసిన మంచి ఒక విత్తనం లాంటిది. అది ఇప్పుడు మొలకెత్తకపోయినా సరైన సమయంలో మీకు అద్భుతమైన ఫలాలను అయితే అందించబోతుంది. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ఆ స్వార్థపరులు, మిమ్మల్ని వాడుకుంటున్న వారంతా కూడా మీ కర్మలను తీర్చుకోవడానికి వచ్చిన పావులు మాత్రమే. వారిని చూసి మీరు కోపం తెచ్చుకుంటే వారు వారి స్థాయికి దిగజారినట్లేవి. వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంటే అది వారి కర్మ ఖాతాలో జమ అవుతుంది. మీరు మాత్రం మీ ధర్మాన్ని పాటించండి. శని భగవానుడు మీనరాశిలో ఉండటం వల్ల మీ గత జన్మల కర్మలు ఇప్పుడు బయటపడుతున్నాయి. జూన్ 30 నాటికి మీరు ఎంత ఓపికగా ఉంటారో మీ కర్మల భారం కూడా అంతలా తగ్గిపోతుంది. గుర్తుంచుకోండి, కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మీరు ఎదుర్కొనే ప్రతి కష్టం మీ భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా మార్చడానికి పడుతున్న పునాది. అయితే మీరు ఎవరికైనా హాని చేశారా అని ఆలోచించకండి. ఎవరైనా మీకు హాని చేస్తే ఆ కర్మను ఆ భగవంతుడికే వదిలేయండి. మీ బాధ్యత మీరు నెరవేర్చండి. ఫలితం కర్మ సిద్ధాంతం చూసుకుంటుంది. అయితే చాలామంది కర్మ అంటే దేవుడిచ్చే శిక్ష అనుకుంటూ ఉంటారు. అది తప్పండి. కర్మ అంటే ఒక పాఠం. మీరు ఒక అప్పులో ఉన్నారు అంటే అది మీరు ఎవరికో ఒకప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత అని అర్థం. ఎవరైనా మిమ్మల్ని మాటలతో గాయపరిచారు అంటే మీరు గతంలో ఎవరినైనా అలా గాయపరిచిన జ్ఞాపకం అని అర్థం. కర్మ ఎప్పుడు ఒక అద్దం లాంటిది. మీరు ఏం చేస్తే అది తిరిగి మీ వైపే ప్రతిబింబిస్తుంది. ఈ 5 రోజులు కూడా మీరు అనుభవిస్తున్న ఈ ఒడిదుడుకులు మీకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాయి. ఎవరిని నమ్మాలి, ఎలా బతకాలి, ఎలా నిలబడాలి, ఈ పాఠం నేర్పుతున్న క్షణమే మీ కష్టాల కాలం ముగిసినట్లు. కర్మ సిద్ధాంతం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదండి, మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన మనిషిగా తయారు చేయడానికి వచ్చింది. ఒక గింజను భూమిలో నాటితే అది వెంటనే చెట్టు అవ్వదు. దానికి వర్షం కావాలి, ఎండ కావాలి, సమయం కావాలి. మీరు చేసిన మంచికి కూడా ఫలం రావడానికి ఒక టైం గ్యాప్ ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతంలోని రహస్యం అన్నమాట. కొందరికి త్వరగా ఫలితం వస్తుంది, కొందరికి సమయం పడుతుంది. నేను చేసిన దానికి ఫలితం ఎక్కడా అని మీరు నిరాశ పడకండి. మీ ఓపికకు దేవుడు ఇచ్చే కానుక చాలా పెద్దదిగా ఉండబోతుంది. కుంభరాశిలో పుట్టిన మీకు ఈ సహనం ఒక వరం అన్నమాట. పక్కవాడు అన్యాయంగా ఎదిగిపోతున్నాడని మీరు బాధపడకండి. ఆ ఎత్తుకు అతను చేరుకున్నది తాత్కాలికం మాత్రమే. మీరు నిర్మించుకుంటున్న మీ భవిష్యత్తు ఒక సౌధం లాంటిది. అది నిలబడటానికి సమయం పడుతుంది, కానీ ఒకసారి నిలబడితే ఎవరూ పడగొట్టలేరు. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు పడుతున్న ఈ యాతనలో మీరు ఎవరితోనూ వాదించకండి, ఎవరిపై ప్రతీకారం తీర్చుకోకండి. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు వాదిస్తే అది ఒక కొత్త కర్మను సృష్టిస్తుంది, కానీ మీరు మౌనంగా ఉంటే ఆ కర్మ అక్కడితో ముగిసిపోతుంది. ఎవరైతే మిమ్మల్ని కష్టపెడుతున్నారో వారిపై కోపం చూపడం అంటే వారికి మీ కర్మను బదిలీ చేయటం. అంతకంటే మీ బాధను ఒక తపస్సులాగా భావించి మౌనంగా భరించండి. ఆ మౌనమే మీ కర్మను భస్మం చేసే అగ్ని. అయితే మీరు ఎంత మౌనంగా ఉంటే దేవుడు అంత వేగంగా మీ కర్మ ఖాతాను క్లెయిమ్ చేస్తాడు. మీ జీవితం, మీ పోరాటం, మీ విజయం ఇవన్నీ మీ కర్మలే రాస్తున్నాయండి. రాసే వ్యక్తి మీరే అయినప్పుడు మీరు ఎందుకు భయపడాలి? మీ కాలం మీ చేతిలోనే ఉంది. అయితే మన పెద్దలు చెప్పిన ఒక గొప్ప మాట ఉంది, ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అని. ఇది కేవలం కాలం గురించి చెప్పింది మాత్రమే కాదండి, మీ జీవితం గురించి కూడా. మీరు ఈరోజు అప్పులు ఊబిలో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, కానీ గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. గ్రహాల మార్పు అంటే మీ జీవితంలో కొత్త సీజన్ రావడం లాంటిదనమాట. ఇప్పుడు మీ జీవితం బండిలా నేల మీద నడుస్తూ కష్టపడుతుండవచ్చు, కానీ గ్రహాలు మారుతున్న కొద్దీ అవి మీకు ఒక ఓడలా సముద్రం మీద ప్రయాణించే
కలిగించే అదృష్టాన్ని ఇస్తాయండి. గ్రహాలు ఎప్పుడు కూడా ఒకే రాశిలో ఉండవు, అవి సంచరిస్తూనే ఉంటాయి. అలానే మీ కష్టాలు కూడా. రాహువు కేతువులైన, శని గురువులైన ప్రతి గ్రహం ఒక నిశ్చిత కాలం తర్వాత రాశి మారుతుంది. ఆ గ్రహం మారిన ప్రతిసారి కూడా మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. గ్రహాలు మారినప్పుడు మీ ఆలోచన విధానం కూడా మారుతుందండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతాయి. అందుకే ఇవాళ కష్టంలో ఉన్నారని బాధపడకండి. ఎందుకంటే మీ ఓడ సముద్రంలోనికి వెళ్లే సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి మీ కష్టాల బండ్లు ఓడలే ప్రయాణించే రోజులు ఎంతో దూరంలో లేవండి. కర్మ సిద్ధాంతానికి ఈ గ్రహ మార్పులకు ఒక అవినాభావ సంబంధం ఉంది. మీరు కష్టపడుతున్నప్పుడు గ్రహాలు మిమ్మల్ని పరీక్షించి మిమ్మల్ని ఒక మంచి ఓడ తయారీకి సిద్ధం చేస్తాయి. గాలివాటంగా వెళ్లేవాడు గమ్యాన్ని చేరలేడు. గాలిని ఎదుర్కొనేవాడు గమ్యాన్ని చేరుకుంటాడు. మీ జీవితంలో వస్తున్న ఈ ఒడిదుడుకులు, ఈ గ్రహాల మార్పులు, ఇవన్నీ మీరు గమ్యాన్ని చేరుకోవడానికి పడుతున్న ప్రయాణమే. దేవుడు ఎవరిని కూడా శాశ్వతంగా కష్టాల్లో ఉంచడు, ఎవరిని కూడా శాశ్వతంగా సుఖాల్లోనూ ఉంచడు. చక్రంలో తిరిగే ఈ కాలంలో మీ సమయం కూడా మారుతూ ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, బండ్లు ఓడలవ్వాలి అంటే సమయం పడుతుంది. అలానే ఓడలు బండ్లవ్వడం కూడా ఒక లెక్క ప్రకారం జరుగుతుంది. మీ జీవితంలో కూడా సమయం వచ్చే వరకు వేచి చూడండి. ఎవరికి అంతా ఒకేసారి జరగదండి. ఎవరికి అన్నీ ఒకేసారి దక్కవు. ఎవరి సమయం వారికి వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మీ కష్టాలన్నీ కరిగిపోయి విజయపు ఓడలో మీరు ప్రయాణిస్తారు. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కష్టాలన్నీ మీకు ఒక చిన్న ఆటలాగా అనిపిస్తాయి. కాబట్టి ఓపిక పట్టండి. గ్రహాలు మారుతూ ఉన్నాయి, మీ జీవితం మారుతుంది. మీ కర్మఫలాలు మీకు దక్కే రోజు వచ్చింది. ఈ మార్పును నమ్మండి. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఓడలు బండ్లైనా, బండ్లు ఓడలైనా మీరు మాత్రం మీ ప్రయాణాన్ని ఆపకండి. కుంభరాశి వారు ప్రశాంతంగా ఒక్క క్షణం ఆగి ఈ మాటలను మీ హృదయంలోకి తీసుకోండి. మీ జీవితంలో బయటకు నవ్వుతూ లోపల మీరు మోస్తున్న ఆ నిశ్శబ్ద భారం ఎవరికీ చెప్పుకోలేని ఆ వేదన ఇప్పుడు ఒక కీలక మలుపుకు చేరుకుంది. మీరు ఎంతో భరించారు. నమ్మిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా మీ మంచితనాన్ని బలహీనతగా చూసినా ఓపిక పట్టారు. మీరు ఎంత ఇచ్చినా తిరిగి ఖాళీ చేతులే మిగిలాయి. దేవుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రాబోయే ఈ 26, 27, 28, 29, 30 తేదీలు మీ జీవితంలో ఒక గీతలాగా మారబోతున్నాయండి. ఈ 5 రోజులు కూడా మీ జీవిత గమనాన్ని మార్చబోయే కాలం అన్నమాట. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న పరీక్షలు, నిరాశలు, ఒంటరితనం ఇవన్నీ మీ జీవితంలోని ఒక పాత అధ్యాయాన్ని ముగించి కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నాయి. మీరు ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు, ఆ అప్పులు, యాతన, ఆ ఒత్తిడి ఇవన్నీ మీ బలహీనత కాదండి, మీలోని స్థిరత్వాన్ని నిరూపించే సాక్ష్యాలు. ఈ రోజుల్లో మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను చాలా నిశ్శబ్దంగా గమనించండి. మీ లగ్నాధిపతి శని మీనరాశిలో అంటే మీ వాక్ మరియు ధనస్థానంలో ఉండి మిమ్మల్ని ఆర్థిక క్రమశిక్షణ పాటించమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తును శాసిస్తాయండి. గురువు మరియు శుక్రుడు 6వ ఇంట అంటే ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీ శత్రువులు బలహీన పడతారు. పోటీలో మీరు విజయం సాధిస్తారు. కానీ పనిభారం మాత్రం విపరీతంగా పెరుగుతుంది. సహోద్యోగులతో అనవసర వాదనలకు వెళ్ళకండి. మౌనంగా ఉండి మీ పని మీరు పూర్తి చేయండి. ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ మీరు మీ బాధ్యతను నిర్వర్తిస్తే అది మీకు అద్భుతమైన గుర్తింపును తెస్తుందండి. అయితే సూర్యుడు 5వ ఇంట ఉండడం వల్ల మీ సృజనాత్మకతను, మీ తెలివితేటలకు మంచి గుర్తింపు అయితే లభిస్తుందండి. కానీ 21వ తేదీ తర్వాత కుజుడు 4వ ఇంట ప్రవేశించడం వల్ల మీ ఇంట్లో వేడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో కానీ కుటుంబ సభ్యులతో వాదనలు రావచ్చు. ఆ సమయంలో మీరు కాస్త నిబ్బరంగా ఉండండి. ఇది నాది, అది నీది అనే చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు దారి తీయవచ్చు. ఆస్తి పత్రాల జోలికి వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా, మీ ప్రయత్నాలను చిన్నచూపు చూసినా వారితో వాదించి మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు ఎవరో ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదండి. మీ విలువ మీకే తెలుసు. అదే ఈ కాలంలో మీకు శ్రీరామ రక్ష అనమాట. ఇక మీ ఆర్థిక విషయాల్లో బుధుడు గురువుతో కలిసి ఉచ్చస్థితిలో ఉండటం మీ ఆర్థిక ప్రణాళికలను బాగు చేస్తుంది. పాత అప్పుల భారం తగ్గే మార్గాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయండి. అయితే జూన్ 30 వరకు కూడా ఏ పని చేసినా తొందరపడకండి. మీ జీవితంలో దూరం అవుతున్న వ్యక్తుల గురించి బాధపడకండి. వారు మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నారనేది కాలం మీకు ఇస్తున్న సంకేతం. మీ జీవితం ఒక చక్రంలాగా మారుతూ ఉంది. 5 రోజుల్లో మీకు ఏదైనా అవకాశం చిన్నదిగా అనిపించినా దానిని వదులుకోకండి. అవే భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని మారుస్తాయండి. చివరగా ఇది మీకు దేవుడు పంపిన సందేశం. మీ సహనం మీకు న్యాయం చేకూరుస్తుంది. మీలో ఉన్న అలసట, నిరాశ తాత్కాలికం. మీరు పడుతున్న ప్రతి కష్టం కాలం అన్నింటికీ నమోదు చేస్తుందండి. ఆలస్యమైనా సరే న్యాయం తప్పదు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి కన్నీటి చుక్క మీ ఆత్మ గౌరవాన్ని పెంచే మెట్టుగా మారబోతుంది. మీరు ఒంటరి వారి కాదు, మహాదేవుడు మీ వెంటే ఉన్నాడు. ఈ 5 రోజులు ప్రశాంతంగా, ధైర్యంగా అడుగు వేయండి. జూన్ 30 నాటికి మీలోని ఒక కొత్త నిశ్చయత మీ
జీవితంలో కొత్త ఆశ చిగురుస్తుందండి. ఇందాక మనం గ్రహాల కలయిక గురించి మాట్లాడుకున్నాం కదండి. కానీ అసలైన గేమ్ చేంజర్ ఇంకొకటి ఉందండి. అదే శనిదేవుడు. అవును, మీకు ఇప్పుడు ఏళ్ళనాటి శనిలో చివరి దశలో నడుస్తుంది. శని భగవానుడు మీనరాశిలో అంటే మీ రాశికి 2వ ఇంట సంచరిస్తున్నాడు. జూన్ 26 నుంచి 30 వరకు కూడా ఈ శని ప్రభావం మీ జీవితంలో ఎలాంటి ఆట ఆడుకోబోతుందో, మీకు ఎలాంటి కఠినమైన నిజాలు తెలియజేయబోతున్నాడో ఇప్పుడు చాలా లోతుగా తెలుసుకుందాం. అయితే 2వ ఇల్లు అంటే ధనస్థానం. మీనరాశిలో ఉన్న శని మీ ఆర్థిక పరిస్థితికి ఒక పెద్ద పరీక్ష పెడుతున్నాడు. జూన్ 26 నుంచి 30 మధ్య మీ చేతికి ఎంతో కొంత డబ్బు వస్తుంది, కానీ అది మీ జేబులో నిలవదు. ఆ డబ్బు మీ అవసరాలకు కాకుండా పాత అప్పులు తీర్చడానికో లేదా కుటుంబంలో హఠాత్తుగా వచ్చే ఖర్చులకో వెళ్ళిపోతుంది. ఎంత కష్టపడినా నా చేతిలో చిల్లిగవ్వ మిగలటం లేదే అని మీరు లోపల కుమిలిపోతూ ఉంటారు. ఇక్కడ శనిదేవుడు మీకు ఇస్తున్న సందేశం ఒక్కటే అనమాట. పొదుపు చేయడం నేర్చుకోండి. ఈ 5 రోజుల్లో ఆడంబరాలకు పోయి ఖర్చు చేస్తే అప్పుల పాలు కాక తప్పదు. అలాగే దయచేసి ఈ రోజుల్లో ఎవరికి చేబదులు కూడా ఇవ్వకండి. ఇక అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే 2వ ఇల్లు అనేది వాక్ స్థానం అంటే మాట. అంటే ఇక్కడ శని ఉన్నప్పుడు మీ మాటలో తెలియని కాఠిన్యం అనేది వస్తుంది. జూన్ 27, 28, 29 తేదీల్లో మీ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ మీరు చాలా సాధారణంగా మంచి కోసమే ఒక మాట అంటారు, కానీ ఎదుటి వారికి అది గుండెల్లో కత్తిలాగా గుచ్చుకుంటూ ఉంటుంది. నేను ఏ చెడు ఉద్దేశంతో అనలేదే, ఎందుకు వీళ్ళు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారు అని మీరు రగిలిపోతూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా రక్త సంబంధికుల మధ్య చిన్న మాటల వల్లే పెద్ద తగాదాలు వచ్చే ప్రమాదము ఉంటుంది. అయితే మీకు ఎంత కోపం వచ్చినా సరే ఈ 5 రోజులు మీ పెదవులు కుట్టేసుకోండి. మీరు గెలవాలి అంటే మౌనం ఒక్కటే మీకు మిగిలిన ఉన్న అస్త్రం అన్నమాట. చివరిగా 2వ ఇల్లు కుటుంబ స్థానం అంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా మీ భుజాల మీదే ఉంటాయి. మీరు అందరి కోసం కష్టపడతారు, అందరినీ నెత్తిన పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. కానీ మీకు తిరిగి దక్కేది ఏంటి? నువ్వు నాకేం చేశావు అనే నిందలు. జూన్ 30 నాటికి ఈ ఫీలింగ్ మీకు మరీ ఎక్కువగా కలుగుతుంది. శనిదేవుడు ఇక్కడ మీకు ఒక కఠినమైన నిజాన్ని చూపిస్తున్నాడండి. ఎవరి కోసం అయితే మీరు ప్రాణాలు ఇస్తున్నారో వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటో మీకు పరిచయం చేస్తున్నాడు. అందుకే ఎవరి నుంచి కూడా కృతజ్ఞత ఆశించకండి. మీకు సపోర్ట్ చేసేవారు ఎవరూ లేరని బాధపడకండి. జూన్ 26 నుంచి 30 వరకు ఆఫీసులో పనిభారం మరింత పెరుగుతుంది కాబట్టి 6వ ఇంట వచ్చే స్థితిలో గురువు మీ శక్తిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఫైల్స్ గుట్టలుగా పేరుకుపోయినా మీరు ఒత్తిడికి లోనవ్వుకోకుండా ఈ 5 రోజులు మీరు చేసే ప్రతి పనికి, మీరు చూపే ప్రతి చిత్తశుద్ధికి రాబోయే కాలం అత్యున్నత గుర్తింపు అయితే లభిస్తుంది. పై అధికారుల మద్దతు మీకు ఉంటుందండి. కాబట్టి సహోద్యోగుల రాజకీయాలను పట్టించుకోకుండా మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే సమయం కూడా దగ్గరలోనే ఉంది. జూన్ నెల చివరిలో మనం ఉన్నాం కాబట్టి చాలా మంది మిత్రులు మా ఆర్థిక పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది, ఈ గొడవలు ఎప్పుడు ఆగుతాయి అని అడుగుతూ ఉన్నారు. మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో ఉందండి. జూన్ 26 నుంచి 30 వరకు ఉన్న ఈ 5 రోజులు కేవలం తేదీలు మాత్రమే కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే గ్రహాల సంకేతాలు. గ్రహాలు మీ రాశిలో ఎలా కదులుతున్నాయి, ఎవరి వల్ల మీకు నష్టం రాబోతుంది, ఏ రోజు మీరు అడుగు బయట పెట్టాలి, ఏ రోజు మీరు మౌనంగా ఉండాలి, ఇవన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మొదటగా జూన్ 26, 27 తేదీల గురించి మాట్లాడుకుందాం. 6వ ఇంట గురు శుక్రుల కలయిక వల్ల వృత్తిపరంగా మీకు కత్తి మీద సాములాగా ఉంటుంది. పనిభారం ఒకవైపు, తోటి ఉద్యోగుల వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు మరోవైపు. మీరు గమనించండి, ఆఫీసులు ఎవరైతే మీతో చాలా స్నేహంగా ఉంటున్నారో వారు ఇప్పుడు మీ లోపాలను వెతికి మీ బాస్ దగ్గర చెప్పే అవకాశం ఉంటుంది. ఈ 2 రోజులు మీరు చేయాల్సింది ఏంటంటే మీ పని మీరు చేసుకోండి. మీ ఫైల్స్ మీ దగ్గరే పెట్టుకోండి. ఎవరికి ఎలాంటి అదనపు సమాచారము ఇవ్వకండి. ఆఫీసులో ఎవరైనా మీతో పర్సనల్ విషయాలు మాట్లాడాలని చూస్తే తర్వాత మాట్లాడదాం అని తప్పించుకోండి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ సేఫ్ జోన్లో ఉంటారండి. ఇక జూన్ 28, 29 తేదీలకు వస్తే పరిస్థితి కాస్త గంభీరంగా ఉంటుంది. కుజుడు 4వ ఇంట ఉన్నందున ఇది మీ కుటుంబానికి పరీక్షా సమయం. ఇంట్లో ఉన్నవారితో చిన్న గొడవ కూడా పెన్ను భూతంలాగా మారుతుంది. ముఖ్యంగా తండ్రి వైపు బంధువులతో లేదంటే ఆస్తి విషయంలో ఎవరైనా మీకు సలహాలు ఇస్తున్నారా? అస్సలు వినకండి. నువ్వు సరిగ్గా చేయట్లేదు అని ఎవరైనా అంటే కోపం తెచ్చుకోకండి. ఆ సమయంలో మీరు మౌనంగా ఉంటే ఆ గొడవ ఆగిపోతుంది. ఒకవేళ మీరు ఆస్తి పత్రాల మీద సంతకాలు చేయాల్సి వస్తే ఆ 2 రోజులు వాయిదా వేయండి. గ్రహాల ప్రభావం వల్ల ఆ నిర్ణయం మీకు నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంటుందండి. ఇక చివరిగా జూన్ 30వ తేదీ అండి. శని 2వ ఇంట ఉన్నందున మీ నోటి నుంచి వచ్చే మాట పదునైన కత్తిలాగా ఉంటుంది. మనం కోపంలో ఎవరినో ఏదో అని ఆ తర్వాత బాధపడుతూ ఉంటాం, కానీ ఈరోజు మీరు అన్న మాట తిరిగి రాదు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి లేదా
మీ కన్నా తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు సరదాగా అన్న మాట కూడా వారికి గాయంలాగా అనిపిస్తుంది. అందుకే జూన్ 30న మితభాషిగా ఉండండి. చివరగా ఎవరైతే నన్ను ఏం చేయాలి గురువుగారు అని అడుగుతున్నారో వారికి నా సలహా అండి. ఈ 5 రోజులు కూడా మీరు ప్రతిరోజు ఉదయం కాసేపు ప్రశాంతంగా కూర్చుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎవరిని నమ్మకండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే మీకు ఇప్పుడు కష్టం వస్తే కనిపెట్టడం లేదు. వారిని వదిలేయండి. మీ భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టండి. వ్యాపారస్తులకు ఈ 5 రోజులు అత్యంత కీలకమైనవి. కుజుడు 4వ ఇంట స్థిరపడటం వల్ల ఆస్తుల పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే జూన్ 28, 29 తేదీల్లో ఎటువంటి పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ఆర్థికంగా ఈ నెల అప్పులు తీర్చే మాసం అని మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఆ ప్రక్రియ వేగవంతం అవుతుంది. మీ దగ్గరకు వచ్చే ఆదాయం కేవలం ఖర్చులకే కాకుండా అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. 2వ ఇంట ఉన్న శని మిమ్మల్ని పొదుపు వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఈ 5 రోజులు అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మీ జీవితాన్ని మారుస్తుందండి. ఆరోగ్యపరంగా 6వ ఇల్లు యాక్టివేట్ అవ్వడం వల్ల మీరు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలండి. ముఖ్యంగా యాసిడిటీ మరియు పిత్త దోషాలు పెరిగే అవకాశం ఉంటుంది. 5 రోజులు తీపి పదార్థాలకు దూరంగా ఉండండి. యోగా మరియు ధ్యానం మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీ లోపల మీరు మోస్తున్న ఆ బాధలను, భయాలను ఈ రోజుల్లో ప్రశాంతంగా ధ్యానం చేస్తూ దైవానికి వదిలేయండి. అయితే జూన్ 26, 30 తేదీలు కేవలం కాలం కాదండి. ఇది మీ కర్మ క్లియరెన్స్ ప్రాసెస్ అనమాట. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా, మీ మంచితనాన్ని బలహీనతగా భావించినా బాధపడకండి. అది వారి కర్మ. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. కాలచక్రం మారుతుంది. బండ్లు ఓడలవుతున్నాయి. ఓపిక పట్టండి. విజయం మీదే అవుతుంది. ఈ 5 రోజులు కూడా మీరు శనిదోష నివారణకు, మీ మాటలో మాధుర్యం పెరగటానికి ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలానే ఇంట్లో అశాంతిని పోగొట్టడానికి, కుజుని ప్రభావం తగ్గడానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పూలతో పూజ చేయండి. అప్పుల నుంచి విముక్తి పొందడానికి మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి గురువారం దక్షిణామూర్తిని ఆరాధించండి. జీవితం అంటేనే ఒక నిరంతర ప్రవాహం. కొన్ని రోజులు కష్టాలు, మరికొన్ని రోజులు బాధలు, ఇంకొన్ని రోజులు సుఖాలు. ఇలా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. నిన్నటి వరకు మీరు పడిన వేదన, నేడు మీరు అనుభవిస్తున్న ఈ ఒత్తిడి, రేపు రాబోయే మార్పు, ఇవన్నీ కేవలం గ్రహాల చలనం మాత్రమే కాదు. ఇదంతా కర్మ సిద్ధాంతం. మనం ఎంత చేసుకుంటే అంత ఫలితం అనేది ప్రకృతి నియమం. ఎవరైనా మీకు అన్యాయం చేస్తున్నారా, ఎవరైనా మిమ్మల్ని నమ్మి మోసం చేస్తున్నారా, వారి కోసం కన్నీళ్లు పెట్టుకోకండి. ఎందుకంటే ఆ అన్యాయం వారి కర్మ ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి మీ కష్టానికి ఫలితం దైవం దగ్గరలోనే జమ అవుతుందండి. జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ వాటికి భయపడి బాధపడే కంటే ఇది నా ప్రారంధ కర్మ, ఇది నాకు దక్కే ప్రాప్తం అని స్వీకరించి ధైర్యంగా ముందుకు సాగిన వాడికి దైవం తోడుంటుందండి. మీరు పడుతున్న యాతన, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పుల భారం, ఇవన్నీ మీ జీవితంలో ఒక చిన్న అధ్యాయం మాత్రమే. ఇవి మీ అంతం కాదు. మీ అద్భుతమైన భవిష్యత్తుకు పునాది అండి. మీరు ఎవరి మీద కోపం చూపకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే త్వరలోనే మీకు తెలియని ఒక గొప్ప మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. మీరు ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా మీ వినయం మరియు మీ ఓపికే మిమ్మల్ని కాపాడతాయి. ఎదుటివారు మీకు హాని చేస్తే వారికి తగిన బుద్ధి చెప్పడానికి కాలమే సమాధానం చెప్తుంది. మీరు చేయాల్సిన పని ఒక్కటే. మీ కర్తవ్యాన్ని గుర్తించండి. కష్టాలకు వెరవకండి. ఎందుకంటే మీ జీవితం మారుతుంది. మీ కర్మ ఫలితం మారుతుంది. ఈ మార్పును ఒక వరంలాగా స్వీకరించండి. మీ ప్రయాణంలో మీరు ఒంటరి వారి కాదు. మీ వెనుక దైవం ఉందండి. ఈ కష్టాలు శాశ్వతం కాదు. గ్రహాల మార్పు వల్ల మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. నిజానికి ఒడిదుడుకులు మీలోని అసలైన వ్యక్తిత్వాన్ని బయటకు తీయడానికి వచ్చాయి. మీరు మౌనంగా ఉండి మీ గెలుపుకు పునాది వేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో వెలుగులు నిండుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఎందుకంటే మంచి చేసేవారికి, మంచి ఆలోచనలు ఉన్నవారికి ఎప్పటికీ కూడా ఓటమి అనేది ఉండదండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి మిత్రుడికి కూడా నా మనవి ఒక్కటేనండి. ధైర్యంగా ఉండండి. విజయం మీదే. ఓటమిని గెలుపుకు మెట్టుగా మార్చుకోండి. అప్పుల బాధలు మీ సామర్థ్యాన్ని తక్కువ చేయలేవు. మీలో ఉన్న పట్టుదల ఆ అప్పుల కంటే కూడా పెద్దదండి. మీ ఓపిక, మీ కర్మ సిద్ధాంతం మీద ఉన్న మీ నమ్మకం, ఇవే మిమ్మల్ని ఈ చీకటి నుంచి బయటపడేస్తాయి. అంతా దైవ సంకల్పం. అంతా మీ మంచి కోసమే జరుగుతుందండి. వీడియో ముగింపునికి వచ్చేసాం. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాక నా మనసులో ఒక చిన్న మాట మీకు చెప్పాలని ఉందండి. మీరు పడుతున్న ఈ కష్టాలు, మీరు మోస్తున్న ఈ భారం, ఇవన్నీ మీ జీవితంలో శాశ్వత స్థావరాలు కావండి. ఇవి కేవలం ప్రయాణంలో ఎదురైన మలుపులు మాత్రమే. ఎవరైతే తన కష్టాన్ని తానే నమ్ముకుని ఓపికతో కాలం కోసం ఎదురు చూస్తున్నారో వారిని ఆ మహాదేవుడు ఎప్పటికీ వదిలిపెట్టడు. నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా కనెక్ట్ అయ్యారని, మీ జీవితానికి ఒక దిశ నిర్దేశం చేశాయని నమ్ముతున్నానండి. మీరు ఒక్కరే కాదు, మీతో పాటు మీ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రకృతి సిద్ధంగా ఉంది. ఈ జూన్ 26 నుంచి 30 వరకు మీరు ప్రశాంతంగా, ధైర్యంగా ఉండండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీలో ధైర్యాన్ని నింపితే ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. అలానే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి అతిపెద్ద సవాలు ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చదువుతాను. సాధ్యమైనంత వరకు కూడా తదుపరి వీడియోలో మీకు పరిష్కారం చూపే ప్రయత్నం అయితే చేస్తాను. కుంభరాశి వారు మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలోని ప్రతి చిన్న మార్పుకు మీకు ఎప్పటికప్పుడే తెలియజేస్తూ మీకు అండగా ఉంటాను.